నాకు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2 ఆటోలు నాయి ఉండే సొంతం. ఇలా కిరాయి ఆటో నడుపుతున్నా సార్, 2 ఆటోలు అమ్ముకున్నా, ఇలా కిరాయి ఆటో నడుపుతున్నా అని చెప్పింది. ఇది ఎందుకు చెప్తున్నా మీకంటే, కేసీఆర్ గవర్నమెంట్లో మనం హైదరాబాద్లో ఒక స్కీమ్ పెట్టినాం, డ్రైవర్ టు ఓనర్ అనే స్కీమ్ పెట్టినాం. మనం డ్రైవర్లను ఓనర్లు చేయాలి అని చెప్పి మరి రకరకాల కార్పొరేషన్లకు వెళ్ళి లోన్లు ఇచ్చి డ్రైవర్లను ఓనర్లు చేస్తూ దగ్గర దగ్గర 15,000 ఆటోలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చినాం. ఆ రోజేమో డ్రైవర్ టు ఓనర్, ఇవాళ ఏంది పరిస్థితి? ఓనర్ టు డ్రైవర్. ఇక మార్పు అంటే ఇట్లుండదు మార్పు. ఓనర్లు డ్రైవర్లు అయ్యే పరిస్థితి. మరి కేసీఆర్ గారి గవర్నమెంట్లో మంచిగా దర్జాగా బతికిన వాళ్ళు ఇవాళ దిక్కులు చూసే పరిస్థితి వచ్చిందంటే ఇది ఏ రకంగా ఉంది ఈ ప్రభుత్వం? దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు గుర్తు చేస్తున్నా. ఇవాళ ఏ ఒక్క వర్గం కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ చేతిలో, రేవంత్ రెడ్డి చేతిలో, రాహుల్ గాంధీ చేతిలో మోసపోని వర్గం ఒక్కటి కూడా లేదు. అందరికీ అబద్ధాలు చెప్పి గెలిచి వచ్చింది. రైతులకు చెప్పిన కథలు. కేసీఆర్ 10,000 ఇస్తుండా, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ ₹1,00,000 రుణం మాఫీ చేసిండా, నేను 2 లక్షలు చేస్తా. కేసీఆర్ కౌలు రైతులను పట్టించుకుంటలేడు, నేను కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తా. అసలు రైతుకి ఎంత ఇస్తానో కౌలు రైతు కూడా గంతే ఇస్తా అని 22 లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరం మరి రాసిండ్రు. పంటల మీద బోనస్ ఇస్తా అన్నాడు, ₹500 క్వింటాల్కు బోనస్ అన్నాడు. ఒక్కటన నెరవేర్చిండా ఇప్పటికీ? రైతు రుణమాఫీ గాలే, ఏదో అరకొర చారణ చేసిండు, బారణ గాలే. నేను ఉత్తగానే అంటలేను, అది కూడా అగాధం అంటలేను. 50,000 కోట్లు మొత్తం కావాలంటే రైతు రుణమాఫీ 2 లక్షలు 50,000 కోట్లు. వీళ్ళు కట్టింది 12,000 కోట్లు. అయిపోయింది అంటారు. దానికి ఇంకా దేవుళ్ళ మీద ఒట్లు, ఏమలావాడకు వచ్చి రాజన్న మీద ఒట్టు, యాగిగుట్ట పోయి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు, ఈ రకంగా మొత్తం రాష్ట్రంలోని అన్ని దేవుళ్ళ మీద, అందరి దేవుళ్ళ మీద ఒట్టేసి ఆ మాట తప్పి ఆఖరికి రైతులను ఆ రకంగా మోసం చేసిండ్రు. పిల్లలకు చెప్పిండ్రు, ఆడపిల్లలకు మగపిల్లలకు చదువుకున్న వాళ్ళకు మీరు 2 ఉద్యోగాలు ఊడగొట్టుండ్రి. కేసీఆర్ది కేటీఆర్ది 2 ఉద్యోగాలు ఊడగొడితే మీకు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండా? యాదుకున్నదా? చదువుకున్న పిల్లలు పాపం వాళ్ళ అవ్వకు తాతకు పెన్షన్ వచ్చినా వీళ్ళు పోయి కాలు మొక్కితే వాళ్ళు కూడా మన కిలా ఫోటేసిండ్రు. ఈ పిల్లలు పోయి అమ్మా మా కొలువు వస్తుంది, కేసీఆర్ కొలువు పోతేనే మా కొలువు వస్తుంది, రాహుల్ గాంధీ చెప్తాండు నమ్ము అని చెప్పి మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలంటే నమ్మిండ్రు. నమ్మి ఆయనతో వీళ్ళు కాలు మొక్కితే పిల్లలు అయ్యో పాపం పిల్లల కొలువు వస్తుందట అని చెప్పి వాళ్ళని కూడా ఓటేసి గెలిపిస్తే ఇలా పిల్లల్ని కూడా మోసం చేసిండు. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. 2 ఏళ్ళు అయిపోయింది. 2 ఏళ్ళు కలిపి కూడా ఇప్పటికే 6-7 వేల ఉద్యోగాలు కూడా ఇయ్యలే రేవంత్ రెడ్డి. గతంలో మనం ఇచ్చిన ఉద్యోగాలకి ఇలా ఈయన కాగితాలు ఇచ్చుకుంటా అవి నేను ఇచ్చినా అని అబద్ధం చెప్తా ఉన్నాడు. అట్లాగే రైతులను మోసం, మగపిల్లలను మోసం, ఆడపిల్లలను మోసం, మహిళల్ని కూడా మోసం చేసిండు. ఎన్ని కథలు చెప్పిండు మహిళలకు. అమ్మా సోనియమ్మ చెప్పింది డిసెంబర్ నుంచే ఇస్తా, 2,500 ఇస్తా మీకు, మహాలక్ష్మి ఇంటింటికి ఇస్తా అని చెప్పి అత్తకు 4,000, కోడలకు 2,500 ఇస్తా అని చెప్పి రాష్ట్రంలో ఉండే 1,67,00,000 మంది ఆడబిడ్డల్ని అందరినీ మోసం చేసిండు. వాళ్ళ ఏ ఒక్కరికి కూడా 2 ఏళ్ల తర్వాత కూడా ₹1 ఇచ్చింది లేదు. మీదికెళ్ళి పెద్ద పెద్ద మాటలు చెప్తుండు. మహిళలందరినీ 1,00,000 మంది మహిళలనట, 1,00,000 మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అంటుండు. నాకు తెలియకడతా, నాకు లెక్కలు సగం రాదు కానీ 1,00,000 మందిని కోటీశ్వరులు చేయాలంటే ఎన్ని కోట్లు కావాలనే? 1,00,00,000 కోట్లు. నీ బడ్జెట్ ఎంత? 2.5 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు. 1,00,000 మందిని కోటీశ్వరులు చేయాలంటే అంటే ఇంకెన్ని రోజులు ఈ అబద్ధాలు? 2 ఏళ్ళు అయిపోయాయి. 1,00,000 మందిని కోటీశ్వరులు చేస్తా అన్నాడు. ఆడపిల్లలు లగ్గం చేసుకుంటే కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండు కదా, నేను తులం బంగారం ఇస్తా. వచ్చిందా అవలకన తులం బంగారం? ఇంకా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు. చదువుకున్న వాళ్ళకి స్కూటీలు ఇస్తా, 420 ఉన్నాయి. ఏం చెప్పాలి? ఎన్ని చెప్పాలి? 420 420 హామీలు నోటికి వచ్చిన అడ్డమైన అబద్ధాలు చెప్పుకుంటా సంపుకొని మొత్తానికైతే ఇవాళ గద్దెనెక్కి కూర్చున్నాడు. కూర్చొని ఏం చేసిండు మరి? 2 ఏళ్ళు మీకు నెలకు ₹1,000 ఎత్తా అన్నాడు. నెలకు ₹1,000, 24 నెలలు అయిపోయాయి. నెలకు 1,000, 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు అనుకో. నెలకు ఎంత అవుతుంది? 6.5 లక్షలు ఇంటూ 1,000 అంటే 65 కోట్లు. సంవత్సరానికి ఎంత అవుతుంది? 780 కోట్లు. 2 ఏళ్లకి ఎంత అవుతుంది? 1,600, 1,520, 1,560 అట. ఆగానే చెప్తాడు, నాకు లెక్కలు రావు, ఆయనకు బాగానే వచ్చు. 1,560 కోట్లు. ఇలా ఆటో అన్నలకు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎంత బాకీ ఉన్నాడు? 1,560 కోట్లు బాకీ ఉన్నాడు. యాది పెట్టుకోరు మీరు.
కాంగ్రెస్ వాడు మళ్ళీ ఓటాడితే చెప్పాలి, బిడ్డ బాకీ ఉన్నావు అదేవాడు కడతాడు రా అని అడగాలి. ఒక్కొక్క ఆటో మీద ఎంత బాకీ ఉన్నాడు? 2 ఏళ్లకు 24,000, నెలకు 1,000 రూపాయలు చొప్పున 24,000 రూపాయలు బాకీ ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు ఎరికేనా? నాకు ఎరికే. ఏమనుకుంటాడంటే వీళ్ళంతా అమాయకులు, ఆఖరికి ఒక 6 నెలలకి ఇత్త అయిపోయాక ఇప్పటి నుంచి ఎందుకు, ఆఖరి 6 నెలలకి ఇత్త అన్ని మర్చిపోతారు మనోళ్ళు, అప్పుడే బుస్సుమంటారు అప్పుడే తుస్సుమంటారు. ఏం కాదు, ఆఖరి 6 నెలలు ఇచ్చి నేను మాయ చేస్తా, మాయ చేసి మళ్ళా డైలాగులతోని నేను మళ్ళా గెలుచుకొని వస్తా అనే ధీమా మీద ఆయన ఉన్నాడు. ఆడపిల్లల్ని అట్లే మోసం చేసిండు, మిమ్మల్ని మోసం చేసిండు. ఇంకా గమ్మతేం తెలుసా, ఆటో సంక్షేమ బోర్డు అన్నాడు, నెలకు 1,000 రూపాయలు అన్నాడు. కానీ కేసీఆర్ గారు 13.5 లక్షల మందికి ఆటో డ్రైవర్లకు, అదేవిధంగా మిగతా రంగాల్లో ఉండే అసంఘటిత రంగంలో ఉండే డ్రైవర్లకు ప్రమాద బీమా తెస్తే దాన్ని కూడా ఊడగొట్టిండు. ఇలా మీకు బీమానే లేదు. అందుకే పోయినసారి సతీష్ ఆత్మహత్య ప్రయత్నం చేసినప్పుడు ఎల్లారెడ్డిపేటలో ఆ అశ్విని దవాఖానకు పోతే అక్కడ బయటకు వచ్చినాక నేను ఆగన్నకు, మన రామ్మోహన్ కు, మనోళ్ళందరికీ చెప్పి అట్లా కాదు మనమన్నా చేద్దాం, ఈ ప్రభుత్వానికి సిగ్గు రావాలి, వీళ్ళకి నిజంగా సిగ్గు లేదు, ఉన్నది కూడా ఊడగొట్టిండి ఈయన అని చెప్పి ఆలోచించి లెక్కలు తీయమని తీస్తే మనోళ్ళు ఏం చెప్తున్నారంటే దగ్గర దగ్గర 7 నుంచి 8 వేల మంది ఆటో డ్రైవర్లు ఉంటారు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో అని చెప్పినారు. నేనేం చెప్పినా అంటే ఒక ప్యాసింజర్ ఆటోనే కాదు, ట్రాలీ ఆటో ఉండొచ్చు, లేదా ఇంకొక మాట కూడా నేను మీకు ఇస్తా ఉన్నా ఈరోజు. ఒక ప్యాసింజర్లు మాత్రమే కాదు, ప్యాసింజర్ ఆటోలు మాత్రమే కాదు, ట్రాలీ ఆటోలు కానీ, వ్యాన్లు కానీ, అట్లాగే జీపులు కానీ, లారీలు కానీ, టాక్సీలు కానీ, ట్రాక్టర్లు కానీ, వాళ్ళ లిస్టు కూడా తీయండి. వాళ్ళకు కూడా సంక్రాంతి వరకు వాళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ చెప్పిద్దామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చాలా 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 సంతోషం, మంచిగా అనిపించింది. లక్ష్మీనరసింహారావు గారు మాట్లాడితే వారు అన్నారు వాళ్ళకు ఆరోగ్య సమస్య వస్తే నేను కార్డు ఇస్తా, మా కరీంనగర్లో మా చెల్మేడ ఆనందరావు దవాఖాన ఉంది, ఆ దవాఖానాలో